How Peter came to know Jesus. పేతురు అనుభవాల్లో అంతిమ ఘట్టం ఒకటి ఉండేది. అతని శరీరం పూర్తిగా కృంగిపోయినప్పుడు యేసు అతనిని తన అంతరంగంలో ధైర్యపరుస్తూ ఉండేవాడు. మరియు ఒకసారి యేసు పేతురు కనబడ్డాడు. అతని హృదయం వేదనతో నిండిపోయి విపరీతమైన బాధలో ఉన్నప్పుడు యేసు అతనితో, నీవు భూమిపై నాతో కూడా ఉన్నావు, నేను ఇక్కడ నీతో ఉన్నాను. మరియు మనం పరలోకంలో కలిసి ఉండకముందు ఇది కేవలం ఆధ్యాత్మిక లోకానికి చెందినది. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వచ్చాను మరియు నీవు భూమిపై ఉన్నావు. ఎందుకంటే నేను భూమికి చెందిన వాడిని కాదు, మరి నీవు కూడా భూమికి చెందినవాడు కానప్పటికీ నీవు నీ విధిని నెరవేర్చాలి. దాసునిగా నీవు నీ బాధ్యతను తప్పక నిర్వర్తించాలి. తాను తిరిగి దేవుని వద్దకు వెళ్తాడని వినడం అనేది పేతురికి ఎంతో ఓదార్పునిచ్చింది. ఆ సమయంలో పేతురు దాదాపు మంచం పట్టిన స్థితిలో చాలా వేదనలో ఉన్నాడు. అతను ఈ విధంగా చెప్పుచూ, నేను భ్రష్టుడును, నేను దేవుని సంతృప్తిపరచలేకపోయాను అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు యేసు అతనికి ప్రత్యక్షమై, పేతురు, నీవు ఒకసారి నా వద్ద చేసిన తీర్మానాన్ని మర్చిపోయావా? నేను చెప్పినవన్నీ నీవు నిజంగా మర్చిపోయావా? నీవు నాతో చేసిన తీర్మానాన్ని నీవు మర్చిపోయావా అని అడిగాడు. మాట్లాడుచున్నది యేసు అని చూసి పేతురు తన మంచం మీద నుండి లేచాడు. మరి యేసు అతన్ని చూసి, నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు, నేను ఇదివరకే నీకు చెప్పాను, ఇది నీవు అర్థం చేసుకోవాలి. కానీ నేను నీతో చెప్పిన మరొక విషయం మర్చిపోయావా? నీవు కూడా భూమికి గాని లోకానికి గాని చెందినవాడు కాదు. ప్రస్తుతం నీవు చేయాల్సిన పని ఉంది. నీవు ఇలా దుఃఖించి బాధపడకూడదు. మానవులు మరి దేవుడు ఒకే లోకంలో కలిసి ఉండలేనప్పటికీ నేను చేయవలసిన పని నాకు, మరి నీవు చేయవలసిన పని నీకు ఉంది. మరి ఒకరోజు నీ పని పూర్తయినప్పుడు మనము ఒకే రాజ్యంలో కలిసి ఉంటాము. మరి ఎప్పటికీ నాతోనే ఉండునట్లు నేను నిన్ను నడిపిస్తాను అని ఆదరించాడు. ఈ మాటలు విన్న తర్వాత పేతురు ఆదరించబడి ఈ బాధ తాను ఓర్చుకొని అనుభవించాల్సి వచ్చిందినని తెలుసుకొని అప్పటి నుంచి స్ఫూర్తిని పొందాడు. ప్రతి కీలక సమయాల్లో యేసు అతనికి ప్రత్యక్షమవుతూ ప్రత్యేకమైన రీతిలో అతని జ్ఞానోదయం కలుగజేస్తూ మార్గదర్శనమిస్తూ అతని పట్ల చాలా కార్యము జరిగించాడు. మరియు పేతురు ఎక్కువగా పశ్చాత్తాపడిన విషయం ఏమిటి? నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పిన కొద్దిసేపటికే యేసు పేతురుకు మరో ప్రశ్న వేశాడు. బైబిల్లో ఇదే విధంగా వ్రాయబడినప్పటికీ యేసు అతనితో, పేతురు, నువ్వు ఎప్పుడైనా నన్ను ప్రేమించావా అని అడిగాడు. పేతురు ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఇలా అన్నాడు, ప్రభు, నేను ఒకప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించాను, కానీ నేను నిన్ను ఎన్నడూ ప్రేమించలేదని అంగీకరిస్తున్నాను. అప్పుడు యేసు, ప్రజలు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించకపోతే భూమిపై ఉన్న కుమారుడిని ఎలా ప్రేమించగలరు? మరియు తండ్రి అయిన దేవుణ్ణి పంపిన కుమారుడిని ప్రజలు ప్రేమించకపోతే వారు పరలోకంలో ఉన్న తండ్రిని ఎలా ప్రేమించగలరు? ప్రజలు భూమిపై ఉన్న కుమారుడిని నిజంగా ప్రేమిస్తే వారు పరలోకం ఉన్న తండ్రిని కూడా నిజంగానే ప్రేమిస్తారు అని చెప్పాడు. పేతురు ఈ మాటలు విన్నప్పుడు తన లోపమేంటో అతడు గ్రహించాడు. నేను ఒకప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని ప్రేమించాను, కానీ నేను నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు. యేసు పునరుత్థానుడై ఆరోహణమైన తర్వాత అతను ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని వేదనతో మరింత ఎక్కువగా దుఃఖపడ్డాడు. అతను గతాన్ని తలుచుకుంటూ మరి ప్రస్తుత స్థితిని గుర్తు చేసుకుంటూ అతను తరచుగా ప్రార్థనలో యేసు వద్దకు వచ్చి దేవుని చిత్తానికి అనుగుణంగా లేనందుకు మరి దేవునికి ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఎల్లప్పుడూ పశ్చాత్తాపం చెందుతూ నేను ఆయనకు రుణస్థుడనని అనుకునేవాడు. ఈ సమస్యలు అతనికి అతి పెద్ద భారంగా మారాయి. ఒకరోజు నన్ను నాకున్నదంతా, నా వద్దనున్న అత్యంత విలువైనదంతా నీకు ఇస్తాను అని అతను చెప్పాడు. మరలా అతను, దేవా, నాకు ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ ఉన్నాయి. నా ప్రాణానికి విలువ లేదు, నా శరీరానికి విలువ లేదు. నాకు ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ ఉన్నాయి. నా మనసులో నీపై నాకు విశ్వాసం ఉంది, మరి నా హృదయంలో నీ పట్ల ప్రేమ ఉంది. ఈ రెండు తప్ప నీకు ఇవ్వడానికి మరేమీ లేదు అని చెప్పాడు. పేతురు యేసు మాటల ద్వారా ఎంతో ప్రోత్సహించబడ్డాడు. ఎందుకంటే యేసు సిలువ వేయబడక ముందు అతని పేతురుతో,
నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు, మరియు నీవు కూడా ఈ లోకానికి చెందినవాడు కాదు అని చెప్పాడు. తర్వాత పేతురు చాలా బాధను అనుభవిస్తున్నప్పుడు, పేతురు, నువ్వు మర్చిపోయావా? నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు. నా పని కోసం నేను ఇంతకుముందు బయలుదేరాను. నీవు కూడా ఈ లోకానికి చెందినవాడు కాదు. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయావా? నేను నీకు 2 సార్లు చెప్పాను, నీ గుర్తులేదా అని యేసు అతని జ్ఞాపకం చేశాడు. అది విన్న పేతురు, నేను మర్చిపోలేదు అని చెప్పాడు. అప్పుడు యేసు, నీవు ఒక్కసారి పరలోకంలో నాతో సంతోషంగా గడిపావు, మరియు నా పక్కన కొంత సమయం గడిపావు. నీవు నేను ఒకరికొకరు ఎడబాటు కలిగి ఉన్నాము. సృష్టించబడినవి నా దృష్టిలో చెప్పుకోదగిన విషయాలు కానప్పటికీ నిర్దోషమైన మరియు ప్రేమగల వ్యక్తిని నేను ఎలా ప్రేమించకుండా ఉండగలను? నీవు నా వాగ్దానాన్ని మర్చిపోయావా? భూమిపై నేను ఇచ్చిన ఆదేశాన్ని అంగీకరించాలి. నేను నీకు అప్పగించిన పనిని నువ్వు తప్పక నెరవేర్చాలి. ఒకరోజు నేను ఖచ్చితంగా నిన్ను నా వద్దకు నడిపిస్తానని చెప్పాడు. ఇది విన్న తర్వాత పేతురు మరింత ప్రోత్సహించబడి మరింత గొప్ప ప్రేరణ పొందాడు. అందును బట్టియే అతను శిలువపై ఉన్నప్పుడు, దేవా, నేను నిన్ను తగినంతగా ప్రేమించలేదు. నీవు నన్ను చనిపోవాలని కోరినప్పటికీ చాలనంతగా ప్రేమించలేదు. నీవు నా ఆత్మను ఎక్కడికి పంపినా, నీవు నీ గత వాగ్దానం నెరవేర్చకపోయినా, తర్వాత ఏమి చేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పగలిగాడు. అతను తన విశ్వాసమును మరియు నిజమైన ప్రేమనే చేపట్టాడు. ఒక సాయంత్రం పేతురుతో సహా అనేక మంది శిష్యులు యేసుతో కలిసి చేపలు పట్టే పడవలో ఉన్నారు. మరి పేతురు యేసును ఒక సరళమైన ప్రశ్న అడిగాడు. ప్రభు, నాకు చాలా కాలంగా వేధిస్తున్న ఒక ప్రశ్నను నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. అందుకే యేసు, అయితే దయచేసి అడుగు అని జవాబిచ్చాడు. అప్పుడు పేతురు, ధర్మశాస్త్ర యుగంలో చేసిన కార్యము నువ్వు జరిగించినదేనా అని అడిగాడు. యేసు చిరునవ్వుతో, ఈ పిల్లవాడు ఎంత మాయకుడో అని చెప్పసాగాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా అది నాది కాదు, అది యెహోవా మరియు మోషే చేసిన కార్యము అని చెప్పాడు. పేతురు ఆ మాట విని, ఓహ్, ఇది నువ్వు చేసినది కాదా అని అన్నాడు. పేతురు ఇలా చెప్పగానే యేసు ఇక మాట్లాడలేదు. పేతురు తనలో తాను, ఈ కార్యము చేసింది నీవు కాదు, కాబట్టి నీవు ధర్మశాస్త్రాన్ని అంతం చేయడానికి రావడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అది నీవు చేసినది కాదు అని తనలో తాను అనుకున్నాడు. అతని హృదయం కూడా తేలికైంది. ఆ తరువాత పేతురు చాలా అమాయకుడని యేసు గ్రహించి, ఆ సమయంలో అతనికి అవగాహన లేనందున యేసు ఇంకేం మాట్లాడలేదు లేదా నేరుగా అతన్ని ఖండించలేదు. ఒకసారి యేసు ఒక సమాజ మందిరంలో ప్రసంగించాడు. అక్కడ పేతురుతో సహా చాలామంది ఉన్నారు. యేసు తన ప్రసంగంలో, కృపాయుగంలో సర్వ మానవాళిని పాపం నుండి విమోచించడానికి శాశ్వత కాలం నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు విమోచించును, కానీ మానవుని పాపం నుండి బయటకు రప్పించటంలో ఆయన ఏ నియమాలతో నిర్బంధించబడాడు. అతను ధర్మశాస్త్రం నుండి బయటకు వచ్చి కృపాయుగంలోకి ప్రవేశిస్తాడు. ఆయన సర్వ మానవాళిని విమోచిస్తాడు. ఆయన ధర్మశాస్త్రయుగం నుండి కృపాయుగంలోనికి ప్రవేశిస్తాడు. కానీ ఆయన యెహోవా యొద్ద నుండి వచ్చిన వాడని ఎవరూ ఎరుగరు. మోసే చేసిన పనిని యెహోవా ఆమోదించడు. యెహోవా చేసిన పనిని బట్టి మోషే ధర్మశాస్త్రాన్ని రూపొందించాడు అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఆయన కృపాయుగం యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు విపత్తును ఎదుర్కొంటారు. వారు ఆలయంలో నిలబడి దేవుని ఉగ్రతను పొందుతారు. అప్పుడు అగ్ని వారిపైకి వస్తుంది. ఈ మాటలు పేతురుపై కొంత ప్రభావం చూపింది. మరి అతని అనుభవంలో కొంతకాలం పాటు పేతురుకు యేసు కాపరిగా ఉండి అతన్ని సంరక్షించాడు. అతనితో హృదయపూర్వకంగా మాట్లాడాడు. తద్వారా పేతురుకు యేసుని గురించి మెరుగైన అవగాహన కలిగింది. ఆ రోజు యేసు ఏమి బోధించాడో మరియు వారి చేపలు పట్టే పడవలో ఉన్నప్పుడు యేసుని అడిగిన ప్రశ్న, యేసు ఇచ్చిన సమాధానం, అలాగే అతను ఎలా నవ్వాడో పేతురు ఆలోచించినప్పుడు పేతురుకు వాటన్నిటి గురించి ఒక నిర్దిష్టమైన అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పేతురుకు గ్రహింపు కలిగించాడు. అప్పుడు పేతురు యేసు సజీవుడైన దేవుని కుమారుడని అతను గ్రహించాడు. పరిశుద్ధాత్మ జ్ఞానోదయం కలిగించడం ద్వారా మాత్రమే పేతురుకు ఈ అవగాహన కలిగింది. అయితే అతను అవగాహన చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఉంది. ప్రశ్నలు అడగడం ద్వారా, యేసు బోధన వినడం ద్వారా, ఆయనతో
ప్రత్యేక సహవాసం కలిగి ఉండడం ద్వారా, ఆయనను ప్రత్యేకమైన కాపరిగా కలిగి ఉండడం ద్వారా యేసు సజీవుడైన దేవుని కుమారుడని పేరు గ్రహించాడు. ఇది ఒక రాత్రిలో వచ్చిన అవగాహన కాదు, ఇది ఒక ప్రక్రియ, మరియు ఇది అతనికి భవిష్యత్తులో కలగబోయే అనుభవాలలో సహాయకరంగా మారింది.